నమస్కారం అండి. మహాభారతంలో నేడు 85వ అధ్యాయము అంశం యుధిష్ఠరుని ప్రియ కోరిక వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠరుడు భీముని ఉద్దేశించి, అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు, అతడు వెనకే వెళ్ళిన సాత్యకి తిరిగి రాలేదు. భీమా, నాకు భయం కలుగుతోంది. పాంచజన్యారావం వినిపిస్తోంది, కానీ గాంధీవ గుణధ్వని వినిపించడం లేదు. సాత్యకి ఏ వార్త తీసుకురాలేదు. నాకు ఆందోళన అంతకంతకు ఎక్కువ అవుతుంది అని భీముడితో అన్నాడు. దీనికి భీముడు సమాధానమిస్తూ, ఇంత ఆందోళన నీ వద్ద ఎప్పుడూ చూసి ఎరగను. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ ఇష్టం వచ్చిన పని చెప్పండి, చేస్తాను. ఆందోళన అనే బురదలో మీ నిర్మల మనస్సు అనే చక్రాన్ని దిగబడనీయకండి అన్నాడు. ప్రియ భీమా, నీ సోదరుడైన అర్జునుడు చనిపోయి ఉంటాడని భయపడుతున్నాను. అందువల్ల మాధవుడే ఆయుధం ధరించి యుద్ధం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. మాధవుని శంఖధ్వనే గాని ప్రతిధ్వని ఇచ్చే గాంధీవధ్వని వినిపించడం లేదు. ఎవరిపైనైతే మనం ఆశలు నిలుపుకున్నామో ఆ అసమాన వీరుడు అర్జునుడు యుద్ధంలో చనిపోయాడని నాకు భయం వేస్తోంది. నా మనసు కలవరం చెందింది. నేను చెప్పినట్లు చేసేవాడివైతే నువ్వు అర్జునుడున్న ప్రదేశానికి వెళ్ళు. అర్జునుడిని సాత్యకిని కలువు. అక్కడ ఏమి చేయాల్సి ఉందో అది చేసి తిరిగి రా. నా అనుజ్ఞ మేరకు సాత్యకి కౌరవ సేనలను ఎదిరిస్తూ అర్జునుడి వద్దకెళ్ళాడు. నీవు ఇప్పుడు అలాగే చెయ్యి. అక్కడ వారంతా క్షేమంగా ఉంటే నీవు చేసే సింహనాదం వల్ల నేను ఆ విషయం తెలుసుకుంటాను అన్నాడు యుధిష్ఠరుడు. దానికి భీముడు బదిలిస్తూ, ప్రభువు విచారించను, నేను వెళ్ళి వారి క్షేమ సమాచారాన్ని తెలియజేస్తానన్నాడు. ఆ వెంటనే దుష్టద్యుమ్నుని ఉద్దేశించి, ఓయి పాంచాల, ద్రోణుడు ధర్మపుత్రుణ్ణి ఎలాగైనా సజీవంగా పట్టుకుంటానని శపథం చేసి ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసు. రాజును రక్షించడం మన ముఖ్య విధి. అయినా ఆయన అనుజ్ఞను నేను మన్నించాలి. కావున ఆయనను నీ రక్షణలో విడిచెళ్తున్నానన్నాడు. దుష్టద్యుమ్నుడు భీముణ్ణి ఉద్దేశించి, భీమా, అలా మనస్సును పాడు చేసుకోకు. స్వచ్ఛమైన మనసుతో వెళ్ళు. నన్ను చంపాక కానీ ద్రోణుడు యుధిష్ఠరుణ్ణి పట్టుకొల్లలేడు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన భీముణ్ణి కౌరవులు చుట్టుముట్టారు. అర్జునుడికి సహాయంగా వెళ్లకుండా చేయడానికి గొప్పగా యుద్ధం చేశారు. స్వల్ప జీవుల్ని చెదరగొట్టినట్లు తన శత్రువులను చెదరగొడుతూ చంపుతూ చెలరేగిపోతున్నాడు భీముడు. తనను ఎదిరించిన ధృతరాష్ట్రుని కుమారులు 11 మందిని హతమార్చాడు. తరువాత భీముడు ద్రోణుణ్ణి చేరాడు. ద్రోణుడు భీముణ్ణి ఉద్దేశించి, ఆగు, నీ శత్రువునైనా నేనిక్కడే ఉన్నాను. నన్ను ఓడించనిదే నీవు ముందుకు వెళ్ళలేవు. నీ తమ్ముడు అర్జునుడు నా అనుజ్ఞ మేరకే లోనికెళ్ళాడు, కానీ నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. అర్జునుడితో తాను పొందిన వినయయుక్త ప్రత్యుత్తరం ఈ భీముడి నుంచి కూడా వినవచ్చని ద్రోణుడు ఎలా అన్నాడు. ద్రోణుడి మాటలు భీముడికి కోపం తెప్పించాయి. ఓ బ్రాహ్మణుడా, నీ అనుజ్ఞ పొంది అర్జునుడు వెళ్ళలేదు. నిన్ను ఎదుర్కొని మీ సేనను చీల్చుకొని యుద్ధం చేస్తూ మార్గం చేసుకుని వెళ్ళాడు. దయ ఉంచి నిన్ను గాయపరచకుండా విడిచి వెళ్ళాడు. కానీ నేను అర్జునుడిలా నీపై దయ చూపను. నేను నీ శత్రువును. ఒకానొక కాలంలో మీరు మాకు గురువు, తండ్రి అంతటి వారు. అప్పుడు మీ పట్ల మేమెంతో మన్నన కలిగి ఉన్నాం. ఇప్పుడు నీ అంతటికి నీవే మా శత్రువు అన్నావు. అలాగే కానివ్వండి అంటూ తన గదను తిప్పి గురి చూసి ద్రోణుడి రథం పైకి విసిరాడు. దెబ్బకు ఆ రథం తునాతునకలైంది. ద్రోణుడు మరో రథం ఎక్కాడు. ఈ రథాన్ని కూడా భీముడు అలాగే చేశాడు. భీముడు లోనికి చొచ్చుకొచ్చి ఎదురొచ్చిన అడ్డంకులను తప్పించుకొని బయటకెళ్ళాడు. ఆ రోజు ద్రోణుడికి చెందిన 8 రథాలు ధ్వంసమయ్యాయి. తన మార్గాన్ని అడ్డుకున్న భోజుడి సైన్యాన్ని రూపుమాపాడు భీముడు. అక్కడి నుంచి జయద్రథుడి సేనతో పోరాడుతున్న అర్జునుడి వద్దకెళ్ళాడు. అర్జునుడిని చూసిన వెంటనే గొప్ప సింహనాదం చేశాడు. ఈ నాదం విని కృష్ణార్జునుడు నవ్వుకున్నారు. ఈ సింహనాద ప్రతిధ్వనిని విన్న యుధిష్ఠరుడు తన అనుమానాలను భయాలను వీడి అర్జునుడిని బహువిధాలా ఆశీర్వదించాడు. యుధిష్ఠరుడు ఇలా అనుకున్నాడు, ఈరోజు సూర్యాస్తమయంలో అర్జునుడి శపథం పూర్తవుతుంది.
అభిమన్యుడి మరణానికి మూలమైన వాడిని చంపి అర్జునుడు జయప్రదంగా తిరిగి వస్తాడు. జయద్రథుడు చనిపోయాక దుర్యోధనుడు సంధికి ప్రయత్నిస్తాడు. తన సోదరులు చాలామంది చనిపోయిన తర్వాత దుర్యోధనుడు సంధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన సోదరులు చనిపోయినందున ఈ తెలివి మాలిన దుర్యోధనుడికి జ్ఞానోదయం కావచ్చు. ఈ యుద్ధరంగంలో లెక్కలేనంత మంది రాజులు వీరుల ప్రాణాలు పోయాయి. మొండిపట్టు పట్టిన స్వల్ప బుద్ధి గల దుర్యోధనుడు ఇప్పుడు తన తప్పును తెలుసుకుని సంధికి రావచ్చు. ఇది నిజంగా జరుగుతుందా? పితామహుడైన భీష్ముడు యజ్ఞ పశువుగా ఆహుతయ్యాడు. ఈ దుర్మార్గ శత్రుత్వం దుర్యోధనుడి ఆహుతితో ఆగిపోతుందా? ఇంకా క్రూరమైన సర్వనాశనం కాకుండా మేమంతా రక్షించబడతామా? ఇలా యుధిష్ఠిరుడు సంధిని అతి ప్రియంగా తలుచుకున్నాడు. అది జరుగుతుందని ఆశపడుతూ కలలు కన్నాడు. కానీ యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొంటూ భీముడు, సాత్యకి, అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నారు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.